బ్యాంకులో నుంచి ఇట్లా తెస్తేనే సాయంత్రం ఇస్తే ఎత్తుకొని పోయి ఎరువులందరికో విత్తనాలకో ఏడో నేను నవ్వుకుంటూ చెప్పినా ఇవి మన ఇంట్లో ఉండే కష్టాలే, అందరి ఇంట్లో నడిచేవి. మీరు ఒక స్థాయిలో పడితే నేను ఒక స్థాయిలో పడితే మా అన్నగారు కద్దరు చొక్కాలు భయంకరంగా ఇస్తారు. కద్దరు చొక్కాలు జోగులు సీటీ పూజితే లోపల అప్పుల సీటీ చెప్తాను. నాకు ఇక్కడ అందరి పరిస్థితులు తెలిసి నాకు ఇన్ని కష్టాలున్నా నిలబడి పోరాడుతా ఉన్నాం. మీరు నిలబడి ఉండేదానికి నా చేతనైనంత సపోర్ట్ నేను చేయాలా అనేదే నా తపన, నా ఆరాటం. 100 మందిలో 10 మందో 20 మందో 30 మందో జీవితాలు బాగు చేసి మనం పడిన కష్టాలు మన పిల్లలు పడుకోకుండా చూడాలా అనేటువంటి మార్పుకి నేను గాని చంద్రబాబు నాయుడు గారు గాని మరి కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ఏం సాయం చేయగలము, ఏం మార్పు చేయగలము అనేటువంటిది నిరంతరం నేను మీ బిడ్డగా చేసేటువంటి ఆలోచన. మరి ఈరోజు మనకి అత్యంత ప్రధానమైనటువంటిది మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో 2-3 పథకాలు. తల్లికి వందనం చెప్పాం, పోయిన సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం జూన్ నెల స్కూళ్ళు ఓపెన్ అయితేనే చేద్దామనంటే మన పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది జూలైలో పెడుతున్నారు. 10వ తారీఖు 14వ తారీఖు డేట్ ఏదో, దానికి ఒక రోజు ముందు మీ అందరికీ తల్లికి వందనం ఆ 13,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఎగబెట్టేది లేదు. ఆ డేట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ డేట్ అనౌన్స్ అయితేనే మాకు ఎన్ని లంపట్లు పడైనా సరే తల్లికి వందనాన్ని ఒక రోజు ముందే మీ అకౌంట్ లోకి వేస్తాము అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అట్లానే అన్నదాత సుఖీభవని ఈ రోజు ఆల్రెడీ ప్రారంభమైందంట. పడినాయా? ఎంతమంది పడినాయి? నీ ఊరికే వచ్చింది, నాకన్నా స్పీడ్ ఉన్నాం. పడింది అదే ఇంకా పడేది. మా వాళ్ళ ప్రధానమంత్రి గారు స్టార్ట్ అయితేనే మనం కూడా స్టార్ట్ చేసినారు. సాయంత్రం రాత్రి లోపల మొత్తం అందరికీ కూడా అకౌంట్లకు పడతాయనేటువంటి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా డబ్బులుండి చేయడం లేదు, గవర్నమెంట్ తో డబ్బులుండి చేయడం లేదు, గవర్నమెంట్ తో మనసుండి చేస్తుంది. మీకు గవర్నమెంట్ తో మీరంటే అభిమానం ఉంది కాబట్టి లంపటపడి చేస్తున్నాం అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. మా పరిస్థితి ఏందో నేను చెప్పాలనంటే అది కూడా చెప్పేస్తారు 2 ముక్కల్లో, ఇంక అయిపోతుంది. నా బాధ ఏందో కూడా మీకు తెలిసినట్లయితే అది రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయం మనం ఎవరన్నా కడతామా? ఇటు ఉండే వాళ్ళు కట్టము. మనమేం ట్యాక్సులు కట్టం. ఆ కంపెనీలలో ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులు డబ్బులు తెచ్చి మనం ఈ పథకాలు నడపాలి. మనకి కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ కానీ, మైనింగ్ కానీ మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో 100 రూపాయలు వస్తే 99 రూపాయలు జీతాలకి వాళ్ళ పెన్షన్లకు పోతుంది. మన ముసలి పెన్షన్లు కాదు, ఉద్యోగ వ్యవస్థకు పోతుంది. కేంద్రం నుంచి నాకు వచ్చే డబ్బులు ఏమైనా ఉన్నాయంటే పాత గవర్నమెంట్ పెట్టిపోయిండే అప్పులకి వడ్డీలకి సరిపోతుంది. ఇంకా 2,000 కోట్లు సంవత్సరానికి తక్కువ వస్తుంది. అంటే హళ్ళి కళ్ళి 0 అంటారు మన దగ్గర. వచ్చినట్లే బ్యాంకులకు వెళ్ళిపోతుంది. అది కాదని నేను మీకు తల్లికి వందనం ఇయ్యాల, ఈ రోజు అన్నదాత సుఖీభవ ఇయ్యాల, ఆసుపత్రి బిల్లులు కట్టాలా, మా అక్కయ్యలు ఉచిత బస్సులకు పోతానంటే ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు కట్టాలా, గ్యాస్ సిలిండర్లకు డబ్బులు కట్టాలా, అంగన్వాడీ సెంటర్ లో పిల్లల భోజనాలకు డబ్బులు కట్టాలా, మీరు ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి పోతే డబ్బులు కట్టాలా, స్కూల్ బిల్డింగ్లు కట్టాలా, రోడ్లు వేసినా కట్టాలా, మా కాలువలు వేసినా డబ్బులు కట్టాలా. మరి యాట్ నుంచి రావాలి ఇవన్నీ? అప్పో సప్పో చేసైనా సరే అభివృద్ధి అనేటువంటిది నిరంతరం చేయాలా అనేటువంటి దాని మీదనే పనిచేస్తా ఉన్నాం. మీరు ఒకటే తెలుసుకోండి, గవర్నమెంట్ లెక్క ఎక్కువై చేయడం లేదు, మనసు ఎక్కువై ప్రేమ ఎక్కువై చేస్తా ఉంది. కష్టాల్లో ఉన్నా కూడా చేస్తా ఉంది అనేటువంటిది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి తల్లి ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తాం. మరి గ్యాస్ సిలిండర్ లో మీకు ఇబ్బంది రాకుండా చూస్తా ఉన్నాం. ఫ్రీ బస్ బాగుందేమ్మా? ఫ్రీ బస్ బాగుందా? ఎంతమంది వాడినారు ఒకసారి చేతులు ఎత్తండి. ఏం సగం మంది ఇంకా సగం మంది ఊరికా ఉన్నారమ్మా? నిజం చెప్పండి, పోయినారు లేదా? అందరూ పోయినారు. మొగన్ మీద 4 అమ్మాయిల ఇంటికి పోయినారా, లేకపోతే గుడికి పోయినారా, బిడ్డను చూసేకి పోయినారమ్మా? గుళ్ళు చూసేకి పోయినారు.
సంతోషం అమ్మ, మీరు సంతోషంగా ఉండేదో మాకు కావాల్సింది. మా శక్తి వంచన లేకుండా మీకోసం పనిచేస్తా ఉంటాం అనేటువంటిది తెలియజేసుకుంటూ మీ అందరినీ కోరేటువంటిది ప్రోగ్రామ్. ముఖ్యమంత్రి గారు కూడా చూస్తా ఉన్నారు, ప్రధానమంత్రి గారు మాట్లాడేది స్టార్ట్ అయింది. దయచేసి మనం అందరం కూడా వారి స్పీచ్ కూడా ఫాలో అయిదాం. మీరు ఇంతమంది ఈ కార్యక్రమంలో హాజరైనందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎవరన్నా ఇంకా అర్జీలు ఇచ్చే వాళ్ళు ఉంటే కూడా పోయేటప్పుడు నేను అందరితో మాట్లాడించి మీ అర్జీలన్నీ తీసుకుని మీ సమస్యలు ఇనే ఇక్కడ నుంచి పోతాం మీటింగ్ అయినాక